దున్నినా మొక్క బతికిద్ది, ఇది పెరిగిద్ది, దున్నపైన పెరిగిద్ది, ఆటోమేటిక్ గానే ఏర్లు దొరకదు. సొంత ప్రాక్టీస్ ఏనండి అరటికి. అసలు దీనికి ఫలానా ప్రాక్టీస్ ఏనా ఉండదు. ఎంత తుక్కులో తీసుకొచ్చి మొక్క వేసినా బతికిద్ది, నీటికి చేసేసినా బతికిద్ది. కానీ నీటికి చేసినప్పుడు ఏదో ఒకటి పెంచాలి. ఏదో ఒకటి పెంచకపోతే మనం రసాయనిక ఎరువు అందియాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఏదో తుక్కు పెంచేటట్టు చూడాలి. ఒక ఎకరానికి అంటే ఎన్ని మొక్కలు మీరు ప్లాంటేషన్ చేశారు, అంటే ఎంతెంత డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేశారు? కర్పూర వెరైటీ అనుకో 800 అండి. ఇది ఎందుకంటే 3 సంవత్సరాలు మినిమం పిల్లలు ఉంచుకుంటాం. ఇదేంటంటే ఎటు చూసినా ఒక వరుస 7.5 పెడితే ఒక వరుస 8 అడుగులు, ఈ వెరైటీ వరకే. అదే చక్రకేళి ఉందనుకో 1000 మొక్కలు వేసుకోవచ్చు, 1000 నుంచి 1100. అది 6 అడుగులన్నర ఎటు చూసినా పెట్టుకోవచ్చు. అదే G9 వెరైటీ అనుకో ఎటు చూసినా 6 అడుగులే. అది హైట్ తక్కువ పెరిగిద్ది కాబట్టి అది కొంచెం 1200 మొక్కలు వేసుకోవచ్చు. అంటే మీరు ఏ వెరైటీస్ వేస్తున్నారు? మేము ఎక్కువగా లోకల్ వెరైటీ ఇక్కడ చక్రకేళి, తెల్ల చక్రకేళి, కర్పూర అండి. ఈ 2 వెరైటీలు ఎక్కువగా వేస్తాం. ఎవళ్ళైనా ఏంటంటే ఏ వెరైటీ అయినా కానీ వాళ్ళ ఏరియాలో ఏది మార్కెట్ ఉంటే అదే వేసుకోవాలి. మార్కెటింగ్ లేని వెరైటీ వేసుకుంటే కొంచెం రిస్క్ పడాల్సి వచ్చింది. ఈ చక్రకేళి వెరైటీ ఉందనుకో ఏ కడప కలితేనో కర్నూలు కలికెత్తే అక్కడ కొనకపోవచ్చు. అందుకని ఏ మార్కెట్లో ఏది అమ్ముడు పోతుందో అక్కడ ఏ బేరగాళ్ళు ఏది ఎక్కువ కొంటున్నారో అదే వేసుకోవాలి.